మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుండెటి నరేంద్ర కుమార్ ఎపిసోడ్ సంబంధించి స్పందించడానికి ఎమ్మెల్సీ మాజీ మంత్రి బసవరాజ్ సారే గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కాంగ్రెస్ శత్రువు అని ఇప్పటికీ ప్రజల్లో కార్యకర్తల్లో రాపించడానికి ఇటువంటి సంఘటనలే కారణమవుతున్నాయా? యాక్చువల్గా మేము 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీలే. నా బ్లడ్ అంతా కాంగ్రెసే. ఏదో తెలుగు కొన్ని రోజులు మొత్తం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని కేసీఆర్ నాకున్న వ్యక్తిగత రిలేషన్ తోటి వారి విజ్ఞాపన మేరకు నేను పార్టీ చేరడం జరిగింది తప్ప మేమంతా మొదటి కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. రాజకీయంగా నేను పనిచేసినట్టు క్రిస్టియన్స్లు పి ఉమార్ రెడ్డి గారు కానీ సీనియర్ పెద్ద నాయకులను రామచంద్ర సురేంద్ర రెడ్డి గారి నేతృత్వంలో మేము కాంగ్రెస్ పనిచేసాం. అయితే ఆ నాయకత్వం మాకు ఇట్లా నేర్పలే. మాకు ఎప్పుడైనా సరే కష్టంలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడే నిజమైన మీరు లీడర్షిప్ ఎదుగుతారు, లేకపోతే ఎదుగుతారు మీరు అనేది వాళ్ళు ఉగ్గుపాలతో నేర్పిన విద్య మాకు. అది వాళ్ళు అడుగు చేయడం మేము నడుస్తున్నాం అంత. అందుకే దయచేసి ఏంటంటే వరంగల్ తూర్పులో ఇలాంటి నీచమైన రాజకీయాల్ని స్వప్తి చెప్పాలని నిన్ననే పిసిసి అధ్యక్షుల దృష్టికి మా గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రపల్లి స్వర్ణ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దానిపైన వారు స్పందించడం కూడా జరిగింది. ఈ విషయంలో నిన్న హైదరాబాద్లో అనుకోని ఒక సంఘటన జరిగింది కనుక ఆ సంఘటనలో ఎవరు మాట్లాడలే. ఇవాళ కానీ రేపుగా మనం పిలిస్తే మేమందరం ఒక డెలిగేషన్ పోతాం. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాం, నరేందర్ అనే వ్యక్తి మనం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రథమంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇచ్చి అధికార పార్టీలో ఉన్న రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేరిన వ్యక్తి ఏక వ్యక్తి నరేందర్. వారి ద్వారానే కనీసం సుమారు ఒక 20 మంది మాజీ కార్పొరేటర్ అందరూ ప్రజెంట్లు అందరూ కూడా చాలామంది వారి నేతృత్వంలో వాళ్ళు ఇంటికి తిరిగి బతలాడి చెప్పి మాట్లాడి ఇక్కడ నరేందర్ చేసే అరాచకాన్ని ఎదిరించకపోతే బాగుంటుందని వరంగల్ నగరం ప్రజలందరూ వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు ఇంకా అన్యాయం జరుగుద్ది అని ఒక మంచి ఉద్దేశంతో ఆ అబ్బాయి పడి లీడ్ చేశారు. ఆర్థికంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తమ్ములందరూ వాళ్ళ అన్నతో మాట్లాడి ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టే వ్యక్తి. అది ఎవరో దయాధ్యక్ష అడుక్కునే వ్యక్తిగా ఇచ్చే వ్యక్తి. ఎన్నడూ ఇట్లా అడుక్కోలేదు అతను. వాళ్ళ కుటుంబంలో దేవుడు వాళ్ళ మంచిగా వాళ్ళ నాన్నగారి గౌరవం ఉంది, వాళ్ళ అన్నగారి గౌరవం ఉంది. వ్యాపారస్తుల దగ్గర అన్నిటి వర్గం వాళ్ళకి వ్యాపారస్తులు అందరూ సాయం చేశారు. అలాంటి వ్యక్తికి ఎవరు అన్యాయంగా బనాయించి కేసు పెడితే ఎవరు అనుకుంటారు ఎప్పుడు? అందుకు దయచేసి ఈ విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతే తప్పకుండా పిసిసి కానీ ముఖ్యమంత్రిగా స్పందించి వరంగల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న మన హైకమాండ్ కొందాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా తీవ్రమైన విషయంలో గుండెటి నరేంద్ర కుమార్ గారు పావుగా మారారా, లేకపోతే బసవరాజ్ సారే లాంటి వ్యక్తులను ఉపయోగించుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నారు? అది చాలా తప్పు ఆలోచన. సారే అన్నాడు ఎప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. న్యాయపడిలో కాదు ఎవరు ఉండగా సరే ఏమన్నా కాస్త నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేవాళ్ళం మేము అందరూ. ఇక్కడ వరదరాజేశ్వరరావు గారు సారయ్య గారు వాళ్ళు కొత్తగా రాజకీయాలు ఏమేమి 40-50 ఏళ్ళ నుంచి రాజకీయాలు. ఆయన కూడా యువజన కాంగ్రెస్ కార్యకర్త పనిచేసి నేను యువజన కాంగ్రెస్ పార్టీ పనిచేసినాం. ఇలా ఎర్రబెల్లి స్వర్ణ గారు జిల్లా కాంగ్రెస్ వట్టిగా విషయం పడలే. ఇక్కడ ఆమె గ్రామ స్థాయిలో సింగిల్ డైరెక్టర్ నుంచి చైర్మన్గా, ఒడిశా డైరెక్టర్గా 2 పర్యాలు వర్ధన్పేట, వరంగల్, హన్మకొండలో ఎమ్మెల్యేగా పోటీ చేసి కార్పొరేట్గా గెలిచిన తర్వాత ఎనానిమస్ మేయర్గా గెలిచింది స్వర్ణ గారు. అసలు అంటే పార్టీలో ఆమెకు ఉన్న ఉన్నతమైన స్థానం ఉంది, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇలా జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు కంపల్సరీ మీరు ఉండాలనే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పిసిసి పెట్టుకుని రిక్వెస్ట్ చేసి వారికి ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఇది చిన్న పోస్టు నా దృష్టిలో నేను చేయను, ఇంకెవరికి ఇయ్యన్నా అని వారు సహకరించిందంటే లేదు అక్కడ మీరు ఉండాలని ఇచ్చిన వ్యక్తి. మేము అలాంటివి పదవుల కోసం పాకిలాడటం కాదు, పదవులు మా కోసం వస్తాయి కావచ్చు. పదవులు ఇవ్వాలంటే రేపు పోతే కానీ మేము కాంగ్రెస్ పార్టీలో మేము ఉంటాం. ఇలా మా ఆది నాయకులతో మమ్మల్ని బుక్కుపాలతో పోచి పెంచిన ఉమారెడ్డి కానీ సురేంద్ర రెడ్డి గారు మాకు ఇక నేర్పలేము. సురేంద్ర రెడ్డి ఈ రోజు కూడా మాకు డిసిప్లిన్ చెప్తాడు. ఇక నిన్న కూడా ఫోన్ చేసి మనం కోపం చేసి ఏం చేస్తాను మీరు అంతా ఉంటుంది అని కోపం చేశాడు. ఎందుకు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ బ్రతకాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బతుకుతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతుకుతే మనం ఉంటామయ్యా అనే విషయాన్ని నిన్న కూడా ఫోన్ చేసి నన్ను బాగా సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో వరంగల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కాపాడే బాధ్యత నీపైన కూడా ఉందయ్యా. నువ్వు తక్కువ చిన్న పిల్లగా నువ్వు మున్సిపల్ కౌన్సిల్ చేసినావు, వైస్ చైర్మన్ 14 జిల్లా కార్య అధ్యక్షుడు చేసినావు. నువ్వు వరంగల్లో సీనియర్ పాలిటీషియన్గా నువ్వు ఉండి కూడా ఇలాంటి అవకాశం చేస్తే అంటే ఎట్లా ఉంటాను అని నన్ను కూడా మందులు ఇచ్చాను. ఎందుకు మందులు ఇచ్చిందంటే పార్టీ బాగుపడమని మందులు ఇచ్చాను. నన్ను యాక్చువల్గా ఎందుకు మందులు ఇచ్చాను, నా పార్టీ క్యాడర్ మనోదాన్ని కల్పించావా అని నాకు చెప్పారు. వెంటనే జిల్లా అధ్యక్షులు గారు మేము స్పందించడం జరిగింది. వెంటనే మేము నరేంద్ర విషయంలో ఉన్నత
వారికి కానీ పోలీసు అధికారులు ఇప్పటి యొక్క పోలీసు అధికారుల పైన విశ్వాసం నమ్మకం బాగా ఉన్నది. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో వరదరాజేశ్వర గారి కుటుంబాన్ని కానీ సారే కుటుంబాన్ని కానీ పోలీసుల మీద విశ్వాసం నమ్మకం ఉంది. మా గురుగారు సురేందర్ రెడ్డి గారు మాకు నేర్పిడిది. ఉన్నత అధికారులతో జిల్లా అధికారులతో మీరు సమైక్యత ఉండాలి. ఎప్పుడైనా సరే పార్టీలు వస్తే పోతే ప్రభుత్వాలు వస్తే పోతాయి, కానీ మీరు లోకల్గా ఉండేవాళ్ళ లీడర్షిప్ ఇది. మీ లీడర్షిప్ విధానం మన క్యాడర్ పార్టీ ఉంటుంది. అక్కడ దయచేసి మీరు ఎప్పుడైనా సరే కంటికి రెప్పలేక కాపాడాలంటే ముందు మీరు తప్పు చేయకూడదు. మీరు నోరు వాళ్ళు దగ్గర పెట్టి ఉండాలని మాకు అప్పుడప్పుడు ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడినా అలాంటి క్రమశిక్షణలో పిన్న కార్యకర్తలు మేము తప్ప ఎవరు పడితే మేము ఇది ఇసుకపట్టు కానీ రౌడీజం గుండా చేసాం కానీ ఆ దందాలు చేసిన వాళ్ళం కాదు. మేము ఇప్పటివరకు ఎంక్వైరీ చేయండి. ఈరోజు వరకు 40 సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా మేము ఒక చిన్న దందాల్లో మేము పాల్గొంటే మా మీద కఠిన చర్య తీసుకోండి చట్టపరంగా. అందుకే నరేంద్ర అనేది నీతి నిజాతికి మారుపేరే నరేంద్ర అనేది. సారే గారు చెప్పండి, ఎప్పట్లాగానే కాంగ్రెస్ ఇది ఈ విషయం తాత్సారం చేస్తుందా, లేకపోతే సీరియస్ గా తీసుకోమని మీరు హైకమాండ్ చెప్తారా? ఒక మాజీ మంత్రి సురేందర్ రెడ్డి గారి శిష్యులు మేము కానీ మా జిల్లా మేము ఎక్కడే రిక్వెస్ట్ చేస్తున్నాం, రాజకీయాలను పక్కబెట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ బ్రతకాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల దూరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ ఇంకోసారి పర్యాణం మళ్ళీ పెరిగి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ క్యాడరు మనోదయాన్ని కలిపి పార్టీ క్యాడర్ బతుకుతే పార్టీ బతకాలి. క్యాడర్లో మనోదయం పార్టీ ఉంటుంది, ఇక్కడ ఉండదు. అందుకే పార్టీ బతకాలంటే క్యాడర్ బతకాలి, క్యాడర్ బతకాలంటే పార్టీ బతుకుతుంది. క్యాడర్ పార్టీ అనుసంధానం చేసినప్పుడే వరంగల్ టౌన్లో కానీ జిల్లాలో కానీ కాంగ్రెస్ పార్టీకి మనగడ పెరుగుతుందని నమ్మేవాని నేను ఒక్కని. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గారు మనతో ఉన్నారు. ఈ ఎపిసోడ్ పై వారు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నిన్న జరిగిన సంఘటన అనేది ఒక దురదృష్టకమైన సంఘటన. అంటే ఒక మంచి వ్యక్తి మీద, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో కక్షపూరితంగా ఇలాంటి కేసులు పెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టమే. దానికోసమని మేము పిసిసి అధ్యక్షునికి మా వేం నరేందర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా చెప్పడం ద్వారా మేము పోలీస్ వాళ్ళని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, న్యాయం చేయండి. న్యాయంగా కూడా ఒకవేళ మహిళకి ఏమైనా అన్యాయం జరిగితే మేము కూడా ఇక్కడ ఉపేక్షించము. ఎవరిని కూడా మేము అంటే మా పార్టీ కోసమో స్వలాభం కోసమో ఉపేక్షించేది లేదు. నరేందర్ వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఆయన ఏదైతే పరువు తీయాలి, ఈయనను ఒక పావుగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మహిళకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఊరుకోము. నిజంగా కూడా ఖచ్చితంగా అన్యాయం జరిగితే మాత్రం శిక్షించితే తప్పేం లేదు ఎవరినైనా కూడా. కానీ అన్యాయం జరగలేదు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలాంటి సంఘటనలు ఇంక ముందు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికే మా ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాం. ఇక్కడ సారయ్య గారు కానివ్వండి, నేను కానివ్వండి, గుండెటి నరేందర్ కానివ్వండి, ఏమైనా కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్ చేస్తున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? మేము కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి కూడా ప్రతి కార్యకర్తను కూడా చేయబట్టుకొని తీసుకుపోతున్నాం మా వెంబడి. అది మా కాంగ్రెస్ పార్టీలో మేము నేర్చుకున్న విద్య. అంటే గాంధీ కా నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో శాంతంగా సౌమ్యంగా కార్యకర్తలను కాపాడుకుంటూ పోవడమే మా పని. ఇవాళ విదేశీయులను పారదోలడం అంటే ఏ సత్యంతో పారదోలమో మనం అందరికీ కూడా తెలుసు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి జరగడం దురదృష్టకరం. తప్పకుండా పోలీస్ వాళ్ళు కూడా న్యాయం చేస్తారనే నమ్మకం మాకుంది. మాకు పోలీస్ వ్యవస్థ మీద కూడా పూర్తి నమ్మకం, విశ్వాసం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏం చేయడం లేదు, మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఓకే, అసలు మిమ్మల్ని కార్యక్రమాలే చేయనీయటం లేదు స్థానిక మంత్రి అనేది విమర్శలు ఉన్నాయి. కార్యక్రమాలు చేయనీయకపోతే నా సొంతగానైతే నేను పిసిసి ఏదైతే ఆదేశిస్తుందో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యక్రమం చేయమని ఆదేశిస్తున్నారో తప్పకుండా కూడా నేను ఇక్కడ చేస్తున్నా. వాళ్ళు చేయకపోతే అది నా బాధ్యత కాదు, వారి బాధ్యత. వారు చూసుకుంటారు. పైన మా పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, మా రేవంత్ రెడ్డి గారు, మా సీఎం ఉన్నారు, వారు చూసుకుంటారు. జిల్లా అధ్యక్షురాలుగా టోటల్ ఈ అంశంపై పిసిసికి నివేదిక ఇవ్వనున్నారు. అంటే పిసిసి గారికి మేము ఫోన్ చేయడం జరిగింది, వారు కూడా స్పందించినారు. తప్పకుండా కూడా ఈ జరుగుతున్న ఎపిసోడ్ అంతా కూడా వారికి కూడా తెలుస్తుంది, మీ ద్వారా కానివ్వండి, పేపర్ల ద్వారా కానీ. తప్పకుండా మేము కూడా చెప్తాం, తప్పకుండా వారికి కూడా వారి దృష్టికి తీసుకొస్తాం. రాబోయే కాలంలో కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎలా పూర్వవైభవం తీసుకురావాలి, ఇంకా కూడా వచ్చే 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే ఏం చేయాలనేది గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.